అందరికీ ప్రైజ్ లార్డ్. క్రైస్తవ భార్యాభర్తలు ఎలా ఉండాలి? భర్త యొక్క లక్షణాలను కనుక మనం చూస్తే, భర్త భార్యను ప్రేమించాలి, భర్త భార్యను హత్తుకోవాలి. మత్తయి సువార్తలో ఉంటుంది. భర్త తన సొంత శరీరము వలె భార్యను ప్రేమింపబద్ధుడై ఉండాలి. ఎఫెసీయుల గ్రంథం ప్రకారం. 1 పేతురు ప్రకారం భర్త భార్యను సన్మానించాలి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం భర్త భార్య విషయంలో విశ్వాసఘాతకుడిగా ఉండకూడదు. భార్య యొక్క లక్షణాలు గనక మనం గమనించినట్లయితే, భార్య ప్రతి విషయంలో తమ భర్తకు లోబడవలెను. ఎఫెసీయుల గ్రంథం ప్రకారం. కొలసీలు రాసిన పత్రిక ప్రకారం భార్య భర్తకు విధేయులై ఉండాలి. భార్య తమ పవిత్ర ప్రవర్తనను బట్టి భర్తను రక్షణలోనికి నడిపింపాలి. భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య తన భర్తకు బద్ధురాలై ఉండవలెను. ఈ లక్షణాలు గనక మనం మన జీవితంలో అనుసరించినట్లయితే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించినట్లయితే, మనకు దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ఎంతగానో సార్థకం చేసుకోగలుగుతాము. కాబట్టి ఈర్ష్యలకు, పగలకు, పంతాలకు పోకుండా దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాలను బట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకొని దేవుడి ప్రేమను పొందుకుందాం. మీరు గనక ఇట్లాగా జీవిద్దామని అనుకుంటే గనక ఆమెన్ అని టైప్ చేయండి. దేవుడు మీ జీవితాలను అలాగే ఫలభరితముగా మార్చునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.